వైద్య వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు త్రికరణ శుద్ధితో తీసుకొచ్చాం కాబట్టే ఇంతగా అర్హులైన ప్రతి అక్కచెల్లెమ్మకు సాచ్యురేషన్ పద్ధతిలో అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చాము కాబట్టి ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాటిలో ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టాము కాబట్టి మొత్తంగా నవరత్నాలు అమలు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు అమలు కానివ్వండి, నిండు మనసుతో మీ అన్న మీ ప్రభుత్వం చేసింది కాబట్టి 2019లో మనకు ఓటు వేయని వారికి కూడా ఇలా పార్టీ కూడా చూడకుండా పథకాలన్నీ కూడా అర్హత ఆధారంగా అమలు చేశాము కాబట్టే ఈ 3 ఏళ్లలో జరిగిన ప్రతి ఒక్క ఎన్నికల్లో మొత్తంగా సర్పంచ్ ఎన్నికలతో మొదలు పెడితే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, బై ఎలక్షన్స్ ఎన్నికలు, ఇలా ఎన్నికలు ఏది తీసుకున్నా కూడా మొత్తంగా ఎన్నికలన్నింటిలో కూడా ఫ్యాను గిర్రున తిరిగితే సైకిల్ చక్రాలు ఊడిపోయాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ చక్రాలు లేని సైకిల్ను బాబు తాను తొక్కలేక తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుణ్ణి అరువు తెచ్చుకున్నాడు. వీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, దుష్ట చతుష్టయం ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరికి దేవుడి దయతో మంచే గెలుస్తుంది. దేవుడి దయతో మొన్న 151 స్థానాలు 2024లో 175 స్థానాలతో తిరిగి వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా. ఒక్కటి గుర్తుంచుకుందాం. ఎల్లో పేపర్లు, ఎల్లో టీవీలు, ఎల్లో సోషల్ మీడియా వీళ్ళు రాసినంత మాత్రాన, వీళ్ళు చూపినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు. గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలైపోవు. ఈ గ్రామ సింహాలన్నీ తమ బాబు మంచి చేశాడు అని చెప్పటం లేదు. ఎందుకంటే ఆ బాబు చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి. మనం ఇంటింటికి ఈ 3 ఏళ్లలోనే చేసిన మంచిని చూసి ఈ గ్రామ సింహాలు తట్టుకోలేక రోజు అరుస్తూ ఉన్నాయి. ఈ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ5 ఇవన్నీ ఏమి చెప్తున్నాయంటే, మనం బటన్ నొక్కి నేరుగా ప్రజలకు మంచి చేస్తుంటే వాళ్ళ బాబుకు డిపాజిట్లు కూడా దక్కవు అన్న భయంతో, దురుద్దేశంతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అరుస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, బాబు గారి హయాంలో రాష్ట్రం ఏదైనా అమెరికా అయిందా అని అడుగుతా ఉన్నా. పేదలకు నెల నెల 2500 పెన్షన్ చెల్లిస్తా ఉంటే
అక్క చెల్లెమ్మలకు జగనన్న అమ్మఒడి అనే పథకం ద్వారా మంచి చేస్తూ ఉంటే ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ పిల్లలకు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మంచి జరుగుతూ ఉంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఆ అక్కలకు గతంలో ఎవ్వరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇస్తా ఉంటే రైతన్నలకు మంచి చేస్తూ రైతు భరోసా, ఉచిత విద్యుత్, పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం చేస్తా ఉంటే ఇలాంటి పథకాలకు డబ్బు పుట్టడానికి వీల్లేదని వీళ్ళంతా కూడా ఒక్కటయ్యారు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపేయాలని తెలుగుదేశం పార్టీ గజెట్ పేపర్ ఈనాడు ఇంతకు ముందే చెప్పేసింది. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఈ పథకాలన్నీ కొనసాగితే అని వక్రీకరణ చేస్తూ ఇంతకు ముందే చెప్పింది. మరో వంక ఇదే చంద్రబాబు 2 రోజుల క్రితం ఇదే విషయాన్ని మరోలా చెబుతూ అమ్మఒడి ఓ బూటకం, విద్యా దీవెన ఓ నాటకం అని వీటినన్నింటినీ కూడా ఎత్తివేసేదానికి అప్పుడే స్కెచ్లు కూడా గీస్తా ఉన్నారు. వీళ్ళెవరో ప్రజలు నమ్మినట్టుగా వీళ్ళేదో అధికారంలోకి వస్తారు అని పగటి కలల కంటూ. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అంటే బాబు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా ఎవరైనా పొరపాటున ఈ బాబుకు ఓటేస్తే దాని అర్థం ఈ సంక్షేమ పథకాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేసినట్టే అన్న సంగతి ఖచ్చితంగా ప్రతి ఇంటికి తీసుకొని పొమ్మని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి పత్రికలు, ఇలాంటి పార్టీలు ప్రజా జీవితంలో ఉండవచ్చా? ఇంతటి దుర్బుద్ధితో ఉన్నవారు రేపొద్దున ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి, గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ. అందరూ నాయకులు అన్నారు రాయలసీమ ఎడారిగా మారిపోతుందని. నేను ముఖ్యమంత్రిగా నేనే విట్నెస్ చేశాను. ఏదైతే రాయదుర్గ కాన్స్టిట్యున్సీ, మన కాలవ శ్రీనివాసులు గారి నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే దాన్ని ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అదే మరి రాయలసీమలో చాలా మంది ఆశలుకున్నారు. కానీ ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమ ఎడారి కానీనని శపథం చేసి రాయలసీమకు నీళ్లు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగు గంగ, హంద్రి నీవా, నగరి, గాలేరు, కేసీ కెనాల్ మోడర్నైజేషన్ కానీ ఇవన్నిటి కూడా ఆయన శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. రాయలసీమ రాళ్లసీమ కాదు, కానీయం రాయలసీమను రత్నాల సీమగా తయారు చేస్తామని చెప్పిన పార్టీ, చెప్పిన వ్యక్తి నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు నేను చెప్తున్నా, ఈస్ట్ గోదావరిలో కోనసీమ కంటే అనంతపూర్ జిల్లా సంపదలో ముందుందంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. 14-19లో 12,400 కోట్ల రూపాయలు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెడితే గడిచిన ప్రభుత్వం 2,010 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అది కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పెట్టి రాయలసీమకు ద్రోహం చేసిన పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం నేను వస్తానే ఒకటే ఆలోచించాను, హంద్రి నీవా వెడల్పు చేయాలి,
చివరి భూములకు నీళ్లు ఇవ్వాలి. ఆర్థిక ఇబ్బందులున్నాయి, అయినా కూడా పర్వాలేదు, ఏ విధంగా చేయాలని ఒకేసారి ఒకే సంవత్సరం 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి ఇంత డబ్బులు ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. పోలవరం తర్వాత ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు హంద్రీ నీవా అని మీకు తెలియజేస్తున్నా. రాయలసీమలో మైక్రో ఇరిగేషన్, ఎందుకంటే ఈరోజు రాయలసీమను నీళ్లు తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడొచ్చని మైక్రో ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే 90% సబ్సిడీ ఇచ్చి ఇక్కడ ముందుకు తీసుకుపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయలసీమలో ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే, హార్టికల్చర్ వచ్చిందంటే, ఆదాయం పెరిగిందంటే దానికి కారణం ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని ఇవే కాకుండా మీరు చూస్తే ఎక్కడికక్కడ పూల సుబ్బయ్య వెలుగొండ కానీ అదే మాదిరిగా మిగిలిన అన్ని కూడా పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. వెలుగొండ పూర్తి చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 2027 డిసెంబర్ నాటికి వీలైతే జూన్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. అది ఒకసారి అయితే దాని తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు పోలవరం నుంచి బనక చెర్ల వరకు నీళ్లు తేగలిగితే పెద్ద చరిత్ర, చాలా డబ్బులు అవుతుంది, 80,000 కోట్లు కావాలి. అయితే నా ఆలోచన ఎప్పుడు కూడా చిన్నగా ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో పెద్దవి చేసి ఈ చరిత్ర మార్చాలనేది నా సంకల్పం. కేంద్రంతో మాట్లాడా, వాళ్ళు కూడా ఇంట్రా రివర్లన్నీ రాష్ట్రంలో నీళ్లన్నీ అనుసంధానం చేయమని, నదులు అనుసంధానం చేయమని కేంద్రం కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఆమోదించే పరిస్థితి కూడా వస్తుంది, రావాలని ఆశిస్తున్నా. దీనికి 3 ఫేసెస్ కింద, ఒకటి పోలవరం నుంచి కృష్ణా నదికి నీళ్లు తేవడం, 2 కృష్ణా నది నుంచి బొల్లాపల్లికి నీళ్లు తేవడం, 3 బొల్లాపల్లి నుంచి బనక చెర్లకు నీళ్లు తేవడం. 3 విడతలుగా ఇది వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ 3 జరిగినప్పుడు రాష్ట్ర ముఖ చిత్రమే మారుతుంది. అదే సమయంలో వంశధార నుంచి గోదావరి నదుల అనుసంధానం చేస్తాం. అప్పటికి మీరు చూస్తే వంశధార శ్రీకాకుళంలో ఒరిస్సా బార్డర్లో ఉంటే అక్కడి నుంచి నీళ్లు వస్తే పెన్నా నది అనుసంధానం అయితే మీరు ఒక్కసారి ఊహించినప్పుడు నదుల అనుసంధానం పూర్తిగా సంపూర్ణం అవుతుంది. ఈ నదుల అనుసంధానం చేసి తెలుగు నేలపైన జలహారతి ఇచ్చి ఈ తెలుగు తల్లి రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది అంటున్నారు ఎవరికి అనుమానాలు అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు.
నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, రెండు కళ్ళను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే, గంటాపదంగా చెప్పగలుగుతాను. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ.